కేబీ క్రియేషన్స్ మోక్షజ్ఞ చెప్పే కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ఈ తరం కథ 6వ భాగం. హేమ ఇంట్లో మాధురి, సుందరం ఒకరికి ఒకరు ఎదురుపడినా అంతగా పలకరించుకునేవారు కాదు. హేమ మొట్టమొదటిసారి మాధురిని చూపించి నా ఫ్రెండ్ అని పరిచయం చేసినప్పుడు సుందరం హేమకి ఇంత గొప్ప ఫ్రెండ్ ఉన్నారా అని ఆశ్చర్యపోయాడు. సుందరం రమేష్ ఫ్రెండ్ అని చెప్పగా విన్న మాధురి ఐసి అని మాత్రం ఊరుకుంది. సుందరానికి ఆ మాటలో ఉన్న 2 అక్షరాలు, ఒకటి పొగరమోత్తనంగా, రెండోది అతిశయంగా ధ్వనించాయి. సుందరం వెళ్ళిపోగానే మాధురి పెదవి విరుస్తూ, మీ ఆయనకి ఫ్రెండ్స్ విషయంలో పెద్ద టేస్ట్ ఉన్నట్టు కనిపించడం లేదు అంది. మాధురి స్వభావమే అంత. ప్రతి చిన్నదానికి టేస్ట్, ప్రతి చిన్న విషయానికి మూడ్ కావాలని అంటుంది. తన స్వభావంతో తన అభిరుచులనే రంగుటద్దాలతో ప్రపంచాన్ని తిలకిస్తూ ఉంటుంది. హేమ ద్వారా సుందరం పెళ్లి అయినవాడని, భార్యని కాపురానికి తెచ్చుకోవటానికి తిప్పలు పడుతున్న మనిషిని తెలుసుకున్న మాధురి అతనితో కాస్త జంకు బదిలించుకొని అప్పుడప్పుడు మాట్లాడసాగింది. తర్వాత రాను రాను అతన్ని ఏడిపించడం, కవ్వించటం మాధురికి సరదాగా మారింది. సుందరం హేమ ఎదురుగా ఉంటే ఏమీ జవాబు ఇచ్చేవాడు కాదు. హేమ ఏ వంట ఇంట్లోనో ఉంటే చురుగ్గా సమాధానం చెప్పి మాధురి నోరు మూయించేవాడు. ఇది గమనించిన మాధురి హేమ ఉన్నప్పుడే ప్రత్యేకంగా అతన్ని కవ్వించేది. మాధురి స్వయంగా తనకి తాను ఇచ్చిన ఈ చనువుతో సుందరం ఒకసారి అనేశాడు, ఏమిటో హేమకి మీలాంటి స్నేహితురాలు ఉండి కూడా రమేష్ ఉద్యోగం సంపాదించుకోలేకపోతున్నారంటే వాళ్ళు బొత్తిగా బ్రతకడం చేతకాని మనుషుల్లా ఉన్నారు. సుందరం కావాలని అంటించిన ఈ చురక మాధురికి బాగానే తగిలింది. సుందరం వెళ్ళిపోయిన తరువాత మాధురి హేమని, హేమ ఇంట్లో ఇబ్బందిగా ఉందా, డబ్బేమైనా కావాలా అని అడిగింది. హేమ చప్పున అవసరం లేదన్నట్టు తల తిప్పింది. ఎంత పొరపాటయింది హేమ, కళ్ళుండి కూడా చూడలేని మూర్ఖురాలిలా ఇన్నాళ్ళు ప్రవర్తించాను. నాకేమిటో నీ దగ్గరికి రాగానే నా బాధలు చెప్పుకొని నా భారం దింపుకుందామనే తహతహ తప్ప నీకేమన్నా ఇబ్బందులున్నాయేమోనని వినాలని ఆలోచనే రాలేదు. నువ్వేమనుకోకు హేమ, రేపీ పాటికి రమేష్కి ఉద్యోగం వచ్చేలా చేసే బాధ్యత నాది అంది. మాధురి ఒక పని చేయాలంటే చేసే వరకు నిద్రపోని మనిషి. మర్నాడు సాయంత్రం హేమ దగ్గరికి వచ్చింది. హేమ, ప్రస్తుతానికి నాకు తెలిసిన హోటల్లో రిసెప్షనిస్ట్ పోస్ట్ ఖాళీగా ఉంది. రమేష్ ని వెంటనే దానిలో చేరమను. జీతం పర్వాలేదు, మెల్లగా ఇంకో మంచి ఉద్యోగం చూసుకోవచ్చు. నేను వాళ్లతో మాట్లాడి సెటిల్ చేసి వచ్చాను. రమేష్ తో చెప్పు, నేను రేపు ఉదయం సరిగ్గా 10 గంటలకు వస్తాను. అతను రెడీగా ఉంటే నేను స్వయంగా తీసుకువెళ్తాను అంది. హేమకి గుండెల మీద నుంచి కొండంత భారం దింపుకున్నట్టయింది. చాలా రోజుల తర్వాత సంతోషంగా అనిపించింది. రమేష్ తో దెబ్బలాడైనా సరే ఈ ఉద్యోగంలో చేరేటట్టు చూడటానికి నిశ్చయించుకుంది. మాధురి వెళ్ళిపోయింది. రమేష్ ఇంటికి రాగానే హేమ అతనితో ఎంతో ఆనందంగా ఈ వార్త వినిపించింది. కానీ ఇది వినగానే హేమ ముఖంలో నాట్యం చేస్తున్న ఆనందంలో 1000వ వంతు కూడా అతని ముఖంలో కనిపించలేదు. థ్యాంక్స్ అన్నానని చెప్పు. ఆవిడ దయాధర్మాలేమీ నాకు అవసరం లేదు. నీ స్నేహితురాలి ప్రాపకంతో వచ్చే ఉద్యోగం కంటే ఈ దరిద్రమే నాకిష్టం. అతను నిర్లక్ష్యంగా చెప్పిన ఈ సమాధానం వినగానే హేమ ఉత్సాహం మీద నీళ్లు కొమ్మరిచినట్లయింది. రమేష్ హేమ వైపు అనుమానంగా చూస్తూ అడిగాడు, అయినా ఇంత హఠాత్తుగా నాకు ఉద్యోగం ఇప్పించాలనే మహాతలంపు ఆవిడ గారికి ఎలా వచ్చిందంట? నువ్వు అడిగావా? రమేష్ ఈ ఉద్యోగానికి ఒప్పుకోవడం లేదన్న ఆశాభంగం హేమకి పిచ్చెక్కేలా చేసింది. అవును అడిగాను. ఏం తప్ప? చేయకూడని మహా అపరాధమా? ఎవరిని ఏమీ అడగకుండా ఎన్నాళ్ళిలా దరిద్రంతో, అశాంతితో, బెంగతో
వేగిపోమ్మంటావు నన్ను? హేమ, మాధురి నా స్నేహితురాలు, మన మంచి కోరే మనిషి. మనకి సాయం చేస్తే తప్ప ఎన్నాళ్ళిలా నన్ను ముట్టుకోకు, నామాల కాకి అంటూ వెలేసినట్టు బతుకుదాం. అవసరం వచ్చినప్పుడు ఒకరి నుంచి మనం సాయం తీసుకోవాలి. అవసరం వస్తే 10 మందికి మనం సాయపడాలి. ఇది తప్పంటావా? అనను. కానీ ఆ సహాయం చేయటానికి, చేయించుకోవటానికే ఒక అర్హత, ఒక బాంధవ్యం అంటూ ఉండాలి. మాధురి నా స్నేహితురాలు. ఆ బాంధవ్యం చాలదా? ఇప్పించిన ఉద్యోగం జాగ్రత్తగా, నమ్మకంగా చేస్తావు. ఆ అర్హత సరిపోదా? సరే హేమ, సరే. ఈ విషయంలో మనకి తర్కం వద్దు. పద, వడ్డించు, భోజనం చేద్దాం. బట్టలు మార్చుకోవటానికి వెళ్తూ అన్నాడతను. ఆమె హఠం చేస్తున్నట్టుగా ఉంది. నువ్విలా కప్పదాట్లు వేసి నన్ను మోసం చేయవద్దు. అసలు మాధురి అంటే నీకెందుకు ఇష్టం లేదో స్పష్టంగా చెప్పు నాకు అంటూ నిలదీసింది. ఇందులో ఇష్టాల ప్రసక్తి ఏముంది? ఎందుకు లేదు? మాధురి అంటే ఇష్టం లేదు కాబట్టే నువ్వు ఈ ఉద్యోగం వద్దంటున్నావు. ఇదే సుందరం గాని ఇంకెవరన్నా గాని చెప్పి ఉంటే ఈ పాటికి చెప్పులేసుకొని బయలుదేరి ఉండేవాడివి. రమేష్ నిస్సహాయంగా చూశాడు. సరే హేమ, నువ్వన్నమాట నిజం. నాకావిడంటే ఇష్టం లేదు. అదే నేను అడుగుతున్నది కూడా. ఎందుకు ఇష్టం లేదో చెప్పు. ఆవిడ వేషభాషలు నాకు గిట్టవు. వేషభాషల ఏం అంత విపరీతమైనవి ఏమున్నాయి తనలో? కాస్త బాగా అలంకరించుకుంటుంది, సరదాగా మాట్లాడుతుంది, అంతేగా. అవి నేరాలా? ఎప్పుడూ పాతవే పట్టుకొని వేలాడాలంటావా? కొత్తగా అలవరుచుకోకూడదా? రమేష్ మాట్లాడలేదు. మాధురి నీకు ఎందుకు నచ్చదో నాకు తెలుసు. మాధురిని చూస్తే నీకు సుధాకర్ గుర్తుకు వస్తాడు. అతను గుర్తుకు వస్తే మన పెళ్లి జ్ఞాపకం వస్తుంది. అందుకని నీకు ఇష్టం లేదు. అసలు సంగతి అది. రమేష్ క్షణం సేపు స్థానులా నిలబడిపోయాడు. అతని కళ్ళల్లో అతి సున్నితమైన చోట దెబ్బ తగిలినప్పటి బాధ విలవలలాడుతూ కనిపించింది. నేనన్నమాట అబద్ధం అని గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పు. నా తల మీద చెయ్యి పెట్టి బొట్టు వేయి అంది హేమ. రమేష్ మనసులో ఆగ్రహం అడవి జంతువులా కట్లు తెంచుకోవటానికి తిరగబడుతుంది. కానీ జన్మతః అతనిలో ఉన్న సంస్కారం ఎలాగో దానికి పగ్గం వేసి ఆపింది. నేనిప్పుడు ఏ మాటలు చెప్పలేను, ఏ వాగ్దానాలు చేయలేను. నాకు ఆకలిగా ఉంది. నువ్వు వెళ్ళి అన్నం వడ్డించు అనేసి వెళ్ళి బట్టలు మార్చుకోసాగాడు. ఈ ప్రసంగం ఇంకొక మాట ముందుకు సాగితే తర్వాత ఫలితం దారుణంగా ఉండవచ్చుననే భయం కలిగింది అతనికి. అయితే నువ్వీ ఉద్యోగానికి వెళ్ళనట్లేగా? ఆఖరిసారిగా అంది. వెళ్ళను. ఆవేశపడకు. నువ్వింత దరిద్రంతో, అశాంతితో, బెంగతో కుంగిపోవాల్సిన పని లేదు. నాకు ఉద్యోగం దొరికింది. హేమ అతని మాటలు నమ్మలేనట్టు చూసింది. నిజం హేమ, నాకు ఉద్యోగం దొరికింది. ఈ వార్త నీకు వినిపించాలని ఎంతో సంతోషంతో పరిగెత్తుకు వచ్చాను. నువ్వింత రాద్ధాంతం చేసావు. హేమ ఒక్కసారి చెప్పలేనంత నీరసం వచ్చింది. కొద్దిసేపు ఏం మాట్లాడలేకపోయింది. తర్వాత అడగలేనట్టు అడిగింది. ఉద్యోగం దొరికిందా? నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నన్ను చెప్పనిస్తేనా నువ్వు? ఎక్కడ దొరికింది? ఏం ఉద్యోగం? హేమ ఆతురతని అణుచుకోలేకపోయింది. ఒక కంపెనీ డ్రైవర్గా. ఏమిటి డ్రైవర్గానా? హేమ కళ్ళల్లో కనిపించిన కంపరానికి అతను మనసు విలవిలలాడింది. ఏం నీకు నచ్చలేదా? రిసెప్షనిస్ట్ పోస్ట్ మాత్రం మంత్రికి కాదుగా? వ్యంగ్యంగా అన్నాడతను. రమేష్, కానీ నువ్వు డ్రైవర్గా? ఏం డ్రైవర్లు క్లీనర్లు మనుషులు కాదా నీ దృష్టిలో? నా దృష్టిలో మనుషులకి గౌరవం తెచ్చిపెట్టేది వాళ్ళ బుద్ధులు గాని వాళ్ళు చేసే వృత్తులు కాదు. మనిషి నిర్భయంగా నిజాయితీగా చేసే ఏ పనైనా గౌరవప్రదమైనదే. డ్రైవర్ భార్యనని చెప్పుకోవటానికి నీకు సిగ్గైతే చెప్పు, అలాగే మానేస్తాను. నా ఉద్దేశం అది కాదు. ఏదైనా నాకు అనవసరం అయితే జాతి లేని వాణ్ణి, నీతి లేని వాణ్ణి కాను.
నిన్ను పెళ్లి చేసుకోవటానికి నిశ్చయించుకున్నప్పుడే నువ్వు ఇలాంటి మర్యాదలకి, పరువు ప్రతిష్టలకి, భ్రమలకి స్వస్తి చెప్పి ఉంటావని అనుకున్నాను. చిన్నప్పటి నుంచి, నాకు ఊహ తెలిసిన నాటి నుంచి కడుపు చేత పట్టుకొని కష్టపడి బ్రతికాను. దొరికిన రోజున తిన్నాను, లేని రోజున అలాగే ఉండిపోయాను. కానీ నా ఇన్నేళ్ల జీవితంలో ఒక్క రోజున కూడా అయాచితంగా ఎవరి దగ్గర తీసుకోలేదు. కానీ నీకోసం, నిన్ను పెళ్లి చేసుకున్నందుకు గాను నాకెప్పుడూ లేని అలవాటుగా సుందరం డబ్బు వాడుకున్నాను. ఇక నుంచి ఆ పని కూడా చేయదలుచుకోలేదు. ఇన్నాళ్ళు నా మూలంగా నీకు దరిద్రంతో, అశాంతితో బెంగగా గడిస్తే అది కేవలం నా పొరపాటే, నా అసమర్థతేనని ఒప్పుకుంటున్నాను. ఇక ముందెప్పుడు అలాంటి బాధ నీకు కలగనివ్వనని వాగ్దానం చేస్తున్నాను. నాకు చేతనైన ఉద్యోగం నేను చేస్తాను. నిన్ను పస్తు మాత్రం ఉంచను. నువ్వు నీ ప్రాణ స్నేహితుల దగ్గరికి వెళ్ళి నా మొగుడికి ఉద్యోగం చూపించండి అని అడిగే కర్మ నీకెప్పుడూ రానివ్వను. రమేష్. హేమ నోటి నుంచి వెలువడిన ఆ మాట పిలుపులా కాదు, ఆక్రందనలా ఉంది. ఈ ప్రసక్తి ఇక్కడితో ఆపేస్తే నేను చాలా సంతోషిస్తాను. నువ్వెళ్ళి నాకు భోజనం వడ్డించు అన్నాడతను. హేమ వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది. రమేష్ బట్టలు మార్చుకోలేదు. మంచం అంచున కూలబడ్డాడు. అతనికి కూడా చెప్పలేనంత నీరసంగా ఉంది. మాధురిని చూస్తే నీకు సుధాకర్ గుర్తుకు వస్తాడు అన్న హేమ మాటలు అతని చెవుల్లో ప్రతిధ్వనించాయి. ఆ మాట ఎంత నిజం! కానీ ఈ సత్యం హేమ గ్రహించటం అతనికి ఇష్టం లేదు. చాలాసేపు అయిన తర్వాత రమేష్ వంట ఇంట్లోకి వచ్చాడు. హేమ కంచాలు పెట్టలేదు, భోజనం వడ్డించలేదు. గోడవైపు తిరిగి చేతుల్లో ముఖం దాచుకొని నిశ్శబ్దంగా ఏడుస్తుంది. రమేష్ గుండెలు ఒక్కసారిగా కలిచినట్టయింది. తన మాటలు హేమాని ఎంత బాధ పెట్టాయో గ్రహించలేని మూర్ఖుడేం కాదు. హేమాలో ఉన్న చిత్రమైన ప్రభావం ఇదే. ఒక్క నిమిషంలో ఎదుటి వాళ్ళకి పిచ్చి ఎక్కించేటంత కోపం తెప్పించగలదు. మరుక్షణంలో వాళ్ళ గుండెలు ద్రవించేటంత జాలిగా ప్రవర్తించగలదు. హేమతో సమానంగా శాంతం కోల్పోయి ప్రవర్తించినందుకు అతనికి తన మీద తనకే కోపం వచ్చింది. నిశ్శబ్దంగా దగ్గరగా వచ్చిన రమేష్ హేమ భుజాలు పట్టి బలవంతంగా తన వైపు తిప్పుకున్నాడు. ఎంతసేపటి నుంచి ఏడుస్తుందో! హేమ కళ్ళు వాచి ఉన్నాయి. ముఖం ఎర్రబడి కమిలిపోయి ఉంది. హేమ! అతని కంఠంలో ప్రపంచంలో ఉన్న అనురాగం అంతా ప్రతిధ్వనించింది. చేతులు హేమ తలని గుండెలకి బలంగా ఆర్తిగా హత్తుకున్నాయి. హేమ కష్టాలు ఎప్పుడూ ఉండవు, కానీ అవి కలిగినప్పుడు అనుకునే మాటలే మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. కాస్త ఓపిక పట్టు హేమ. మనం ఎల్లకాలం ఇలాగే ఉండిపోతామని భయపడితే ఎలా? నీకు దేవుడి మీద అంత నమ్మకం ఉంది. అందులో విషమంత మన భవిష్యత్ పట్ల కూడా విశ్వాసం ఏర్పరచుకో అనునయంగా బ్రతిమలాడినట్టుగా అన్నాడు. హేమ నిశ్శబ్దంగా అతన్ని హత్తుకుపోయింది. మాధురి ఇప్పిస్తానన్న ఉద్యోగం వద్దని అభిమానం కూడా వదిలేసి రమేష్ డ్రైవర్గా చేరిన ఉద్యోగం కూడా మూడనాళ్ళ ముచ్చటే అయ్యింది. రమేష్ చేరిన 4 రోజులకే అతని యజమాని స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. పోలీసులు రమేష్ని కూడా అరెస్ట్ చేశారు. యక్ష ప్రశ్నలు వేశారు. నాకేం తెలియదు, నేను చేరి 4 రోజులే అయ్యింది అన్నా వాళ్ళు వినలేదు. సుందరం మిట్ట మధ్యాహ్నం వేళ ఆదరా బదరా పరిగెత్తుకుంటూ వచ్చి చెమటలు కారుతున్న ముఖంతో రమేష్ అరెస్ట్ అయ్యాడు హేమ అని చెబుతుంటే హేమకి భూమి ఆకాశం గిరుగున తిరిగినట్టయింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో మాధురి అక్కడే ఉంది. నువ్వేం కంగార పడుకు హేమ, ఐజీ నాకు తెలుసు. నేను ఆయన్ని అంకుల్ అని పిలుస్తాను. నేనసలు సంగతేమిటో ముందు కనుక్కుంటాను. మీరు కూడా రండి నాతో అని సుందరాన్ని వెంట తీసుకువెళ్ళింది. రోజు తను డ్రైవ్ చేసే కారులో లక్షల విలువ చేసే దొంగ బంగారం చేతులు మారుతుందని తెలుసుకున్న క్షణంలో రమేష్ దిగ్భ్రాంతి చెందాడు. పోలీసులు అతన్ని కటకటాల వెనక్కి పంపి తలుపులు బిగిస్తుంటే అతని కళ్ళ ముందు చీకట్లు కమ్మినట్టయింది. ఈ వార్త వినగానే హేమ ఎలా అయిపోతుందో అతను ఊహించలేని విషయమేమీ కాదు.
ఈ కేసు ఎప్పటికి తేలుతుందో, ఎప్పటికి తను విడుదల అవుతాడో, అసలే హేళనలతో వెక్కిరింతలతో కాలు దూవుతున్న ప్రపంచం తను అరెస్ట్ అయ్యాడనే వార్త విని ఊరుకుంటుందా? హేమాని సూటిపోటి మాటలతో హింసించదు. తను జైలు నుంచి రిలీజ్ అయి వెళ్ళేసరికి హేమాని శేషగిరి వచ్చి తీసుకుపోయి వెళ్ళినట్టుగాను, తను వాళ్ళ ఇంటికి వెళితే శేషగిరి నానా మాటలు అంటూ విరుచుకుపడుతున్నట్లుగాను అనేక దృశ్యాలు అతని కళ్ళ ముందు మెదిలాయి. తన చుట్టూ ఉన్న ఇనప కటకటాలు చూస్తే అతనికి పిచ్చెక్కేటట్టుగా ఉంది. ఆ కటకటాల వెనక ఉన్న 4 గంటలు 4 యుగాల పాప జీవితం భరించినట్టుగా కృంగిపోయాడతను. ఇక ఈ జన్మలో హేమాని నేను కళ్ళతో చూడలేను అని నిర్ధారణగా అనుకుంటున్న అతన్ని సాయంత్రానికి పోలీసు అధికారులు పిలిపించి నిన్ను వదిలేశామని చెప్పారు. నేను నిర్దోషినని వీళ్ళకి తెలిసిపోయినట్టుంది. నన్ను వదిలేశారు. నేను అరెస్ట్ అయినట్టు హేమాకి తెలియాల్సిన అవసరం కూడా లేదు. గుండెల మీద నుంచి పెద్ద బరువు దింపుకున్నట్లుగా నిట్టూరుస్తూ పోలీస్ స్టేషన్ ఆవరణలో నుంచి బయట అడుగుపెట్టిన అతనికి సుందరం గబాల్న వచ్చి 2 చేతులు పట్టుకోవడంతో మతి పోయినట్టయింది. చాలాసేపటి నుంచి ఎండలో తిరుగుతున్నట్టుగా సుందర ముఖం వాడిపోయి ఉంది. జుట్టు రేగిపోయింది. రమేష్, ఈరోజు లేచిన వేళ చాలా మంచిది. సమయానికి ఇంట్లో మాధురి ఉండబట్టి నిన్నిలా మళ్ళీ మామూలు మనిషిగా చూడగలిగామన్నాడు. మాధురా? అవును, మాధురి. పరపతి వల్లనే నువ్విలా గంటల్లో విడుదల చేయబడ్డావు. పాపం ఆవిడ ఈ వార్త వినగానే కారేసుకొని అక్కడికి ఇక్కడికి ఎలా పరుగులు పెట్టిందని. పద పక్క వీధిలో మన కోసం వెయిట్ చేస్తుంది. సుందరం రమేష్ చేపట్టుకొని వడివడిగా నడిచాడు. ఇదిగోనండి వచ్చేశాడు. ఈరోజు హేమ నేను చర్మం వలిచి ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేం అన్నాడు సుందరం ఎంతో సంతోషంగా. మాధురి కళ్ళకి గో గ్లాసెస్ ఉన్నాయి. వాటిని సరిచేసుకుంటూ రమేష్ ఏదైనా అంటాడేమోనని 1 నిమిషం ఎదురు చూసింది. కానీ నోట మాట రానట్టు అయిన రమేష్ ఏం అనలేదు. హఠాత్తుగా ఇంత త్వరగా విడుదల అవ్వటానికి కారణం నిర్దోషత్వం కాదు, మాధురి పరువు. హేమాకి ధనవంతురాలైన స్నేహితురాలు ఉండటం వల్ల జరిగిన ఉపకారం. రమేష్కి అరెస్ట్ అయినప్పటికంటే ఇలా విడుదల అవ్వటం మరింత మతిపోయినట్టుగా ఉంది. మాధురి చేయి చాచి వెనక డోర్ తెరిచింది. చిత్తరువులా నిలబడిన రమేష్ని సుందరం దాదాపు ఆ కారులోకి తోసినట్టుగా కూర్చోపెట్టి తను కూర్చున్నాడు. హేమాకి ఈ వార్త చెప్పావా సుందరం? రమేష్ అడగలేక అడిగాడు. చెప్పకుండా ఉండటం నా వల్ల అవుతుందా? ఆ సమయానికి దేవతలా ఈవిడ అక్కడున్నారు. మన అదృష్టం అనుకో అన్నాడు సుందరం. కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. కారు చప్పుడు అవగానే హేమ రివ్వున గుమ్మం బయటకు వచ్చేసింది. హేమ చూపుల్లో ఒక్క పరుగున వెళ్ళి అతన్ని హత్తుకుపోవాలని కోరిక కనిపిస్తూ ఉంది. రమేష్ కూడా అంతే. కళ్ళతోనే హేమాని కౌగిలించుకున్నాడతను. ముగ్గురు లోపలికి వచ్చారు. మిత్రరత్నమా, ఇదిగో నీ ఆరాధ్య దైవం. కేసు రుజువులు సాక్ష్యాలు అనే కీకారణ్యంలో చిక్కడి తప్పిపోకుండా తప్పించి భద్రంగా తెచ్చి నీకప్పగించాను. మధ్యాహ్నం నుంచి నేను సుందరం గారు తుర్ పిట్టలా అక్కడికి ఇక్కడికి తిరగలేక చచ్చాం. నీ అందమైన చేతులతో కాఫీ మా మొహాన పోస్తే ఉండండి పాపం. ఇప్పుడు ఈ స్థితిలో హేమ ఏం కలుపుతుంది? నేను హోటల్కి వెళ్ళి తెస్తాను. సుందరం గోడకి తగిలించి ఉన్న ఫ్లాస్క్ అందుకొని బయటికి పరిగెత్తబోయాడు. కానీ హేమ వారించింది. నా స్థితికి ఏమైంది సుందరం? ఇప్పుడు 100 మందికి వంట చేయమన్నా 1 గంటలో చేసి పెట్టేస్తాను. అంత బలం వచ్చింది. హేమ రెప్పపాటుగా రమేష్ వైపు చూస్తూ అంది. నిజమే హేమ, మీ ముగ్గురు బయలుదేరండి. నా కారులో హోటల్కి తీసుకువెళ్తాను. రమేష్ రిలీజ్ అయిన ఈ శుభ సందర్భంలో గ్రాండ్గా పార్టీ చేసుకుందాం అంది మాధురి. మాధురి రమేష్ని పేరు పెట్టి పిలవటం అదే మొదటిసారి. ఏం వద్దు,
నీకే నేను స్వయంగా చేసి ఇస్తాను. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఇస్తాను చెప్పు. హేమ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. మాధురికి దగ్గరగా వచ్చి చప్పున భుజాలు పట్టుకొని ఆ చెంప ఈ చెంప గట్టిగా ముద్దు పెట్టుకొని వేగంగా వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఏ సిల్లి, ఏమిటిది? మాధురి ముఖం ఎర్రబడగా అరచేత్తో బుగ్గలు రాసుకుంది. సంభ్రమంగా చూస్తున్న సుందరంతో, మా హేమ వట్టి సెంటిమెంటల్ ఫూల్ లేండి అంది సంజాయిషి ఇస్తున్నట్లు. మాధురికి ఆ క్షణంలో ఎంతో థ్రిల్లింగ్గా ఉంది. హేమ కళ్ళల్లో ప్రాణాలైనా ఇవ్వగలను అనే కృతజ్ఞత, సుందరం ముఖంలో చెప్పుకోలేనంత గౌరవం, రమేష్ కళ్ళల్లో తప్పనిసరిగా ఈ సాయం స్వీకరించినప్పటి నిస్సహాయత, చెప్పలేనంతగా ఇవన్నీ కలిసి మహాద్భుతంగా ఉన్నాయి. కొద్దిసేపైన తరువాత మాధురి, సుందరం వెళ్ళిపోయారు. హేమ కారు వరకు వెళ్ళి మాధురిని సాగనంపి వచ్చింది. ధీరా, ఈ రోజు నువ్వు చేసిన మేలు జన్మలో మరవలేను అంది. ఓ బోర్, ఇప్పటికీ 2 సార్లు చెప్పావుగా, కృతజ్ఞతలు ఇంకెన్నిసార్లు? 1కి 2 సార్లు చెబితే దానిలో అందమే పోతుందోయ్. అమాయకురాలా? మాధురి కాదు, స్టార్ట్ చేయబోతున్నదల్లా ఆగి 2 చేతులు స్టీరింగ్ మీద వేసి గాఢంగా నిట్టూర్చింది. ఇప్పుడెళ్ళి మా పెద్దనాన్నతో పోట్లాడాలి హేమ. నేనంటే నీకు నిజంగా ఇష్టముందా? హఠాత్తుగా అడిగింది. అదేమిటి, నువ్వు ఇమ్మంటే ప్రాణమైనా ఇస్తాను. హేమ నవ్వుతూ అంది. నీ ప్రాణం దగ్గరుంటేగా నాకివ్వటానికి. అది మీ ఆయన గుండెల్లో భద్రంగా ఉందని నాకు తెలుసులే. అది కాదు హేమ, మా పెద్దనాన్నతో ఈ ఆస్తి విషయంలో చీటికి మాటికి దెబ్బలాడలేక నా తల ప్రాణం తోకకి వస్తుంది. ఆయన గర్వం అణిచేవాళ్ళు, ఆయన కొరలు పీకేవాళ్ళు ఎవరైనా దొరికితే బాగుండు. నేను పోట్లాడలేను హేమ. తర్వాత నాకు తగని నీరసం, చెప్పలేనంత విరక్తి వస్తాయి. క్రిందటి జన్మలో నేను మా పెదనాన్న బద్ధ విరుద్ధంలా అయి ఉంటాం. వస్తా హేమ. మాధురి అప్పటికే కారు స్టార్ట్ చేయటంలో కదిలి వెళ్ళిపోయింది. హేమ లోపలికి వచ్చింది. రమేష్ మంచం మీద అరచేతిలో నుదురు ఆనించుకొని కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. హేమ అతని దగ్గరగా వచ్చింది. నుదుట ఆనించుకున్న చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ రమేష్ అంది. రమేష్ తలెత్తి చూశాడు. రమేష్ ఏదో చెప్పబోయింది. అతను భార్యని చేతులతో చుట్టేసి దగ్గరకు లాక్కున్నాడు. హేమ, భయపడ్డావా? ఈ జన్మలో నిన్ను చూస్తాననుకోలేదు. కంఠం జీరపోతుండగా అంది. నేను కూడా. ఇద్దరు 4 యుగాల వినియోగం అనుభవించి మళ్ళీ కలుసుకున్నట్టుగా ఒకరి చేతుల్లో ఒకరు ఒదిగిపోయారు. సమయానికి ధీర ఉండబట్టి సరిపోయింది. రమేష్, మాధురి మంచిది కదూ, మంచిదని ఒప్పుకో. తన పట్ల ఎలాంటి శంక ఉంచుకోనని మాట ఇవ్వు. హేమ బలవంతంగా వాగ్దానం తీసుకుంది. అలాగే హేమ, అలాగే. ఆ మాటలు మనస్ఫూర్తిగా అంటున్నట్టు లేవు. తప్పనిసరిగా అంగీకరించే నిస్సహాయత ఆ కంఠంలో ప్రతిధ్వనించింది. ఏవమ్మా, ఇన్నాళ్ల నుంచి మీ ఆస్తి వివరాలన్నీ నెత్తిన వేసుకొని అన్ని తలనొప్పులు భరించి అదంతా ఎవరు కాజేస్తారోనని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కాపాడినందుకు నాకు మీరు ఇచ్చే బహుమతి ఇదన్నమాట. అందుకే ఈ వెధవ బాదరబంది అంతా నాకెందుకులే అని తమ్ముడు పోగానే ఈ గొడవలన్నీ నువ్వే చూసుకోవమ్మా అంటే అప్పుడేమో నా మాట వినలేదు. బావగారు, నాకు మగదక్షత ఎవరున్నారు, మీరు కాదంటే ఎలా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నావు. పోనీ ఎంతైనా తమ్ముడి భార్య కూతురు కదా అని జాలిపడ్డందుకు ఇది నాకు శాస్తి అన్నమాట. మీ తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి ఇలా నలుగురిలో నన్నొక వెధవని చేస్తారని కలలో కూడా అనుకోలేదు. ఎప్పుడు ముందుగా వస్తున్నానని కబురు చేసి గాని ఇంటికి రాని బావగారు ఉరిమిలేని పిడుగులా ఊడి పడడమే కాకుండా ఇల్లెగిరిపోయేలా గర్జించటం చూసిన జయమ్మ హడలిపోయింది.
అసలే ఏ కాస్త ఆదుర్ద కలిగినా ఆవిడకి దడ వచ్చేస్తుంది, ఒంటి నిండా చెమటలు పోస్తాయి. ఇప్పుడైతే ఈ అరుపులకి ఆవిడ గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్టే ఉంది. అసలేమైంది? ఎలాగో మాట పెగుల్చుకుంటూ ఆదుర్దాగా అడిగింది. బావగారు సాధారణంగా అలా ఎప్పుడు కేకలు పెట్టరు. ఎంత క్లిష్ట సమయం అయినా అలవోకగా మీసం దువ్వుకుంటూ నిండు కుండలా తొనకకుండా మాట్లాడతారు. ఆయన పద్ధతి, ఆ లౌక్యం అంతా వదిలేసి ఇలా ఇంటి మీద అరుస్తున్నాడంటే ఏదో జరగరానిదే జరిగి ఉంటుంది. జయమ్మ అమాయకంగా ఆదుర్దాగా అడిగిన ఈ ప్రశ్నకి ఆయన మరింత రెచ్చిపోయాడు. ఏమైందా? నీ కూతురు నీకేం చెప్పలేదా? నీకు తెలియదంటే నేను నమ్ముతాననుకున్నావా? జయమ్మ కూతురి వైపు మళ్ళీ నా ప్రాణానికి ఏం తెచ్చిపెట్టావే పాపిష్టిదానా అన్నట్టు తీవ్రంగా చూసింది. ఈ ఇంట్లో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఈ పిల్ల వల్లనే వస్తుంది. అసలు తన ఆరోగ్యం ఇంతగా పాడవటానికి కొరకరాని కొయ్యలాంటి ఈ కూతుర్ని గురించిన బెంగనేనని ఆవిడ విశ్వాసం. ఏమైంది బేబీ? ఇది మరీ బాగుంది. నాకేం తెలుసు మమ్మీ. చూయింగం నములుతూ పొడుగ్గా పెంచుకున్న గోళ్ళని అందంగా రంగుదిద్దుకుంటున్న మాధురి తాపీగా అంది. ఎప్పుడూ పెద్ద మనిషిలా ఎంతో హుందాతనం వెలగబెడుతూ దర్జాలు ఒలకపోసే పెద్దనాన్న మేలి ముసుగులా దాన్ని విసిరిపారేసి కళ్ళు తాగిన కోతిలా గంతులేస్తూ అరుస్తుంటే మాధురికి చూడముచ్చటగా ఉంది. ఇలా మనిషిలో గుప్తంగా దాగి ఉండే మరో మనిషిని బయటికి లాగి తమాషా చూడటం అంటే మాధురికి చెప్పలేని సరదా. ఏం చేశావు? నిజం చెప్పు. మళ్ళీ నా తల మీదకి ఏం కొరివి తెచ్చిపెట్టావు? కూతురు నీ జయమ్మ ముందే మందలించటం ప్రారంభించింది. నేనేం చేయలేదు మాధురి విసురుగా అంది. ఏం చేయలేదు? అబద్ధాలు ఆడతావేం? స్కూల్ కట్టించడానికి నేను పెట్టిన కాంట్రాక్టర్ని తీసి పారేశావా లేదా? ఓ అదా, తీసి పారేశాను. ఏమిటి? పెద్దనాన్నగారు పెట్టిన కాంట్రాక్టర్ని తీసేశావా? ఎవరిని అడిగి తీసేశావు? నాకు మాట మాత్రమైనా చెప్పాలనే జ్ఞానం లేకపోయిందా నీకు? జయమ్మ ఆవేశపడుతూ అడిగింది. ఇలాంటి చిల్లర మల్లర విషయాలు నీకు చెప్పవద్దని డాక్టర్ ఎప్పుడో చెప్పాడు కదా మమ్మీ. మాధురి అమాయకంగా పెట్టిన ముఖం చూడగానే ఆయనకి ఒంటికి కారం రాసుకున్నట్టు అయింది. ఎంత నటన! లోపలే మండిపడ్డాడు. ఎందుకు తీసేశావు? ఫణిభూషణ్ రావు అడగబోతున్న ప్రశ్నని జయమ్మే అడిగేసింది. నీకు తెలియదమ్మా, అతను చాలా డబ్బు మింగేస్తున్నాడు అని ఎవరు చెప్పారు నీకు? ఆయన నిలదీశాడు. ఒకరు చెప్పేదేమిటి? నాకే తెలిసింది. నేనే మెల్లమెల్లగా అన్ని విషయాలు తెలుసుకుంటున్నాను పెదనాన్న. మాధురి మాటల్లో శ్లేషోక మరి దేనికో గాని ఆయన ముఖం గండు పిల్లిలా అయింది. చాలా మంచిది. మరి ఈ శుభవార్త నాకు ముందే వినిపిస్తే నేను ఇంత హైరానా పడను కదా? ఆయన కూడా శ్లేషగానే అడిగాడు. కొన్ని విషయాలు మనంతట మనమే తెలుసుకోవాలి, ఎదుటి వాళ్ళు చెప్పకూడదు. మరేనమ్మా, చిన్నదానివైనా చాలా విలువైన మాట చెప్పావు. ఇక నుంచి నీ దగ్గర పాఠం నేర్చుకుంటాను. ఆయన మాటలు నూరిన కత్తుల్లా ఉన్నాయి. అయితే ఇంతకీ ఇప్పుడు ఆ స్కూల్ కట్టడం ఆగిపోయినట్టేనా? జయమ్మ అడిగింది. నా జాతకం ఏమిటో కానీ ఏ పని మొదలు పెట్టినా పూర్తి అయ్యింది అనే మాట వినను కదా అనుకుంది. ఎందుకు ఆగిపోతుందమ్మా? ఈ ప్రపంచంలో కాంట్రాక్టర్లే కరువైనారా? వేరే వాళ్ళకి అప్పగించాను. పని ఇదివరటి కంటే చురుగ్గా సాగిపోతుంది. ధీరా, నువ్వు ఆ స్కూల్ తాలూకు లెక్కలు డొక్కలు చూడటానికి పెట్టిన వ్యక్తి ఎవరో తెలుసా? కళ్ళల్లో ఎర్రజీరాలు తొంగి చూస్తుండగా గర్జించాడు ఆయన. తెలియని మనిషికి డబ్బు బాధ్యత నేనెలా అప్పగిస్తాను పెద్దనాన్న? అతను నాకు బాగా తెలుసు. మాధురి తల్లివైపు తిరిగింది. హేమ అని నా స్నేహితురాలి భర్త మమ్మీ. అతను చాలా మంచివాడు. ఎవరు? హేమ. హేమంటే మన సుధాకర్ని కాదని ఇంకో అతన్ని. బావగారి ముఖం చూసిన జయమ్మ తటపటాయింపుగా ఆగిపోయింది. మాధురి అవునన్నట్లు తల ఊపింది. అవును, ఆ నిర్భాగ్యురాలి మొగిడే.
ఫణిభూషణ్ రావు గారు పొల్లు నూరుతూ అన్నాడు. అదృష్టానికి నిర్వచనం డబ్బు కాదు పెదనాన్న, సంతోషం, తృప్తి. హేమ ఎప్పటికీ నిర్భాగ్యురాలు కాదు, చాలా అదృష్టవంతురాలు. కావాలంటే వెళ్ళి చూడు, వాళ్ళెంత ఆనందంగా ఉన్నారో. అయినా ఎదుటి వాళ్ళని అదృష్టవంతులు అని ఒప్పుకునే అలవాటు నీకు లేదుగా. బేబీ, ఏమిటా వాగుడు? నోర్ముయ్, జయమ్మ అరిచినట్టుగా అంది. దాని వాగుడు లక్ష్య పెట్టి ఉంటే ఎప్పుడో ఈ గుమ్మం ఎక్కటం మానేసేవాడిని జయమ్మ. నేను నీకు చెప్పటానికి వచ్చాను. రేపు ఉదయం 10 గంటలకి నేను పెట్టిన కాంట్రాక్టర్ మనుషులు పనిచేయటానికి వస్తారు. అప్పటికి మాధురి పెట్టిన మనుషులు ఉండకూడదు. ఉన్నారా? నేను ఈ గుమ్మం ఎక్కను, ఫోన్ కూడా చేయను. నువ్వు చేసిన పలకను. నీకు తెలుసుగా, నాతో పట్టుదలకు పోయి బతికి బాగుపడ్డ వాళ్ళెవరూ లేరు. బాగా ఆలోచించుకో. కావాలనే బాగా బెదిరించి ఆయన బయటికి వచ్చేశాడు. స్వతహాగా ఆయనకి మనసులో మరదలితో తగాదా పెట్టుకోవడం ఇష్టం లేదు. ఈ తమ్ముడు ఆస్తి వాళ్ళకి వేరే మగదిక్కు లేదు. ఏది ఎలా చేసినా నోరి తెరిచే అడిగే వాళ్ళెవరూ లేరు. జయమ్మ కాపురానికి వచ్చిన తర్వాత చాలా రోజులు సంతానం కలగలేదు. అప్పుడు చిన్నవాడైన సుధాకర్ని దగ్గరకు తీశారు. బావగారు, సుధని మేము పెంచుకుంటాం, మాకు ఇచ్చేయండి అంటూ ఉండేది. ఆ మాటే నిజం అవుతుందని ఆయన కూడా ఆశపడ్డాడు. కానీ సుధాకర్కి 8 సంవత్సరాల వయసు ఉండగా మాధురి పుట్టింది. కూతురు పుట్టగానే భార్యాభర్తలు మెల్లగా సుధాకర్ని దూరంగా నెట్టేశారు. ఈ ఆశాభంగం ఆయనెప్పుడూ మర్చిపోలేదు. మాధురి 10 సంవత్సరాల వయసులో తండ్రి పోయాడు. ఫణిభూషణ్ రావుకి ఆస్తి మరో రూపంలో చేతికి చిక్కింది. ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన ఆడింది ఆట, పాడింది పాటగా చెలామణి అయ్యింది. ఇప్పుడిప్పుడు మాధురి తిరగబడుతుంది. అయితేనేం కారులో ఇంటికి వెళ్తున్న ఆయన మేసం దువ్వుకున్నాడు. జయమ్మకి ఆయన మాట వేదవాక్కు. మాధురి ఎలాంటి తిక్క వేషాలు వేసినా సాగనివ్వదు. ఆ నమ్మకం ఆయనకు ఉంది. తనని కాదని ఎక్కడికి పోతారు వీళ్ళు? జయమ్మకి వైద్యం చేసే డాక్టర్ దగ్గర నుంచి ఆ ఇంటి నౌకర్లు, చాకర్లు అంతా తన గుప్పెట్లో మనుషులు. ఆ కాంట్రాక్టర్కి పని అప్పగించింది ఆ దౌర్భాగ్యురాలి మొగుడు గాకుండా ఇంకెవరైనా అయి ఉంటే తను చూసి చూడనట్లు ఊరుకునేవాడే. అతన్ని కలుపుకొని వాళ్ళు తవ్వుకున్న గోతుల్లో వాళ్ళనే పూడ్చి ఉండేవాడు. కానీ రమేష్ అయిపోయాడు. ఫణిభూషణ్ రావు అసలు ఆ హేమ అనే అమ్మాయిని గురించి ఆ ప్రధానం నాడే మర్చిపోయాడు. కానీ కొడుకు మర్చిపోలేదన్న సత్యం మెల్లిగా గ్రహింపుకు రాసాగింది. ఈరోజు ఉదయమే అమెరికా నుంచి వచ్చిన ఉత్తరంలో మీ ఉత్తరం 1కి 10 సార్లు చదివాను డాడీ. ఇక నా పెళ్లి సంగతి ఎత్తవద్దని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. అవే తీయటి కలలా ఊహించుకున్నాను. దురదృష్టవశాత్తు ఆ కల కరిగిపోయింది. ప్లీజ్ ఇక ఆ మాట ఎత్తనని మాట ఇవ్వండి. మీరు కావాలంటే మరొక బిడ్డని పెంచుకోండి. నేను బాధపడను. మీ ముచ్చట్లన్నీ తీరుతున్నాయని సంతోషిస్తాను. ఆ ఉత్తరం చదవగానే ఆయన గుండెలు మండిపోయినాయి. ఇంకో బిడ్డను పెంచుకోవాలా? రాత్రింబవళ్ళు అహర్నిశలు అష్ట కష్టాలు పడి ప్రాణాలు పణంగా పెట్టి ప్రతి పైసా పోగు చేసి సంపాదించిన ఈ ఆస్తిని ఇంకో అనామకుడికి కట్టపెట్టాలా? ఆయన మనసులో బగ్గున మంటలు లేచినాయి. తండ్రి హృదయం అంటే ఏమిటో తెలిసి ఉంటే సుధాకర్ ఇలా వ్రాసేవాడు కానే కాదు. కొడుకు వ్రాసిన ఉత్తరం చూడగానే బ్లడ్ ప్రెషర్ వచ్చినంత పని అవగా అశాంతితో కనకనలాడుతూ కొడుక్కి సమాధానం ఏం వ్రాయటమా అని ఆలోచిస్తూ కూర్చున్న ఆయన దగ్గరకి తమ్ముడి పేరు మీద స్కూల్ కట్టిస్తున్న పని అప్పగించిన కాంట్రాక్టర్ వచ్చి, నిన్న చాలా గొడవ అయ్యిందండి. బేబమ్మ గారు ఎవరినో వెంట పెట్టుకొని వచ్చింది. వాళ్ళు నేను తీసుకున్న డబ్బుకి చేసిన పనికి
చాలా తేడా ఉందంటూ నూరిపోస్తుంటే నానా మాటలు అని అక్కడి నుంచి వెళ్ళిపోమ్మంది. నోటితో చెప్పకూడదు కానీ మిమ్మల్ని నన్ను కలిపి చాలా మాటలు అందులేండి. వేరే వాళ్ళని పెట్టి పని పూర్తి చేయించుకుంటుందంట. నేను అట్టే జబర్దస్తి చేస్తే కోర్టుకిడుస్తానని బెదిరించింది. ఇక వాళ్లతో ఘర్షణ పడటం మంచిది కాదని పని అప్పచెప్పేసి వచ్చేశాను అని మొత్తుకున్నాడు. ఫణిభూషణ్ రావు ఆ కాంట్రాక్టర్ని వెంట పెట్టుకొని పని జరిగే చోటకి వెళ్ళేసరికి అప్పటికే అక్కడ కొత్త మేస్త్రి ఉన్నాడు. కొత్త పని వాళ్ళు చకచకా పని పూర్తి చేస్తున్నారు. అక్కడే ఆ హేమా మొగుడు రమేష్ కూడా ఉన్నాడు. తినటానికి గతి లేకపోయినా తెల్లటి బట్టలు, వెధవ దర్జా, వీడును నీడలో కుర్చీ వేసుకొని పేపర్ చూస్తున్నాడు. వాడి పక్కన కోర మీసాలతో కండలు తిరిగిన నల్లటి శరీరంతో బలిసిన కుక్క యజమాని పాదాల దగ్గర పడుకున్నట్టు కుర్చీ పక్కన క్రింద గుండలాంటి ఒక మనిషి కూర్చొని ఉన్నాడు. వాడి ఆయుధం అన్నట్టు కర్ర ఒకటి నేల మీద ఉంది. పేపర్ చూస్తున్న రమేష్ ఫణిభూషణ్ రావు రావటం చూడలేదు. ఎవరో వచ్చారయ్యా, పక్కవాడు నమ్మిన బంటులా వినయంగా గుర్తు చేశాడు. రమేష్ పేపర్ తీసి చూశాడు. ఫణిభూషణ్ రావు రమేష్ని వెంటనే గుర్తుపట్టలేదు. ఎవరోయ్ నువ్వు అన్నాడు. నా పేరు రమేష్ చంద్ర. మీ దుకాణంలో కొద్ది రోజులు పనిచేశాను. శేషగిరి బావమరిదిని. ఈ మాటలు వినగానే ఫణిభూషణ్ రావు ఎగిరిపడ్డంత పనిచేశాడు. ఓహో, గుర్తు చేసుకుంటున్న వాడిలా రమేష్ని నకసిక పర్యంతం చూశాడు. నీకీ పని ఎవరు అప్పగించారు? హఠాత్తుగా ఇక్కడ తన కొడుకు ఆనందం కొల్లగొట్టిన వ్యక్తి కళ్ళెదుట కనిపించడంతో ఆయన ఆగ్రహావేశాలతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. మాధురి నా భార్య హేమ ఫ్రెండ్స్. తొనుకు బెనుకు లేకుండా, కనీసం కుర్చీలో నుంచి లేవకుండా సమాధానం చెప్పాడతను. ఫణిభూషణ్ రావుకి ఇంత అవమానంగా ఎప్పుడూ అనిపించలేదు. సమాధానం చెప్పేసి తన పని అయిపోయినట్టు రమేష్ పేపర్ చూసుకోసాగాడు. ఆ కోర మీసాలున్న అతను మాటలు మింగిలారా జాగ్రత్త అని హెచ్చరిస్తున్నట్లుగా కర్రని నేల మీద ఆనించి కుడివైపు నుంచి ఎడమవైపుకి పెట్టుకున్నాడు. ఈ హంగు బలంతోనే వచ్చాడన్నమాట అనుకున్న ఆయన వెంట నన్ను కాంట్రాక్టర్తో మీరు ఇంటికి వెళ్ళండి, నేను వెళ్ళి మా మరిదలతో మాట్లాడతాను అన్నాడు. అక్కడి నుంచి పేలటానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా కుతకుతలాడుతూ సరాసరి జయమ్మ ఇంటికి వచ్చాడు. బేబీ, పెద్దనాన్నగారితో కయ్యానికి కాలు దువ్వడం మంచిది కాదు. నా మాట విను. నిన్ను పెట్టిన ఆ కాంట్రాక్టర్ని తక్షణం తీసేయ్. బావగారు వెళ్ళగానే కూతురిని హెచ్చరిస్తూ అంది జయమ్మ. ఏమిటమ్మా నీ భయం? డబ్బు చాలా నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోమంటావా? తలుపులకి గుమ్మాలకి మంచి చెక్క తెస్తానని నా దగ్గర డబ్బు తీసుకొని పనికి మాలిన కర్ర తెచ్చాడు. సిమెంట్ కూడా అంతే. ఫ్లోరింగ్ చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. మనకెవరు దిక్కులేరనేగా వాళ్ళ ధైర్యం. ఆ మాట నిజమే కదటే. నిస్సహాయంగా అంది. దిక్కులేదని చేతులు ముడుచుకుంటూ కూర్చుంటామా? నమ్మకమైన మనిషిని చూసుకొని డబ్బు నష్టం కాకుండా చూసుకోవాలి గాని అసలు నీకెందుకమ్మా? నువ్వు చూస్తూ ఊరుకో. పెద్దనాన్నకి నేను బుద్ధి చెప్పకపోతే చూడు, నేను మరీ పసిదాన్నయ్యాను కాబట్టి తెలియలేదు గాని ఇప్పుడే అయితే నాన్నని కూడా దక్కించుకొని ఉండేదాన్ని. నాన్న అలా తాగుడికి అలవాటు పడడానికి, ఆడవాళ్ళ వెంటపడి తిరిగి ఆరోగ్యం చెడగొట్టుకోవటానికి ఈ పెద్దనాన్నేగా కారణం కాదంటావా? మాధురి కళ్ళల్లో నీళ్లు పిల్లినాయి. మనిషిలో బలహీనతల్ని రెచ్చగొట్టి వ్యసనాలుగా మార్చి నాన్న జీవితంతో ఆడుకున్నాడు. నీకేమో బొత్తిగా నోరు లేకపోయింది. ఆ మాటలన్నీ ఇప్పుడు ఎందుకే బేబీ? నేను తెలివి తక్కువ తనంతో మీ నాన్నని ఎలాగో పోగొట్టుకున్నాను. నిన్ను కూడా దూరం చేసుకుంటానేమోననే భయంతోనే
నా ప్రాణం కొట్టుకుపోతుంది. ఏదో ఒక సంబంధం చూస్తాను. నువ్వో ఇంటి దానివి అవ్వమ్మా అంటే నువ్వు నా మాట లక్ష్య పెట్టవు. నీ పెళ్లి అయిపోతే ఏది ఎటుపోయినా నాకు బెంగ ఉండదు. ఏదో ఒక పెళ్లిలే అని ఎవరైనా చేసుకోతారా అమ్మా? మాధురి నవ్వింది. ఎందుకు చేసుకోరు? 100కి 90 మంది చేసుకుంటారు. నేను మీ నాన్నని చేసుకోలా? నీ రోజులు వేరమ్మా. నీకు పెళ్ళయ్యేనప్పటికీ నిండా 12 సంవత్సరాలు కూడా లేవని నువ్వే చెబుతావు గదా. నీకు పెళ్ళంటే ఏం తెలుసు? నీ మంచి చెడులన్నీ తాతయ్యే ఆలోచించేవాడు. పెద్దవాళ్ళు చెప్పిన మాట కిమ్మనకుండా నెరవేర్చటమే మీ జీవిత ధ్యేయంగా బ్రతికేవాళ్ళు. ఇప్పుడు మా తరం వేరు. మా విషయంలో పెళ్లి ప్రసక్తి వచ్చేసరికి మాకు కొన్ని ఊహలు ఏర్పడుతున్నాయి, ఆలోచనలు పెరుగుతున్నాయి. జీవితాంతం భరించే ఆ వ్యక్తి బాగోగులు ముందే ఆకలింపు చేసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. మేం చూసే సినిమాలు, చదివే పుస్తకాలు మాకిలాంటి భర్త దొరికితే బాగుండును అనే వ్యామోహం రేకెత్తిస్తున్నాయి. పరిస్థితుల ప్రాబల్యం వల్ల ప్రతి ఆడపిల్ల ఏదో ఒక పెళ్లిలే అని చేసుకున్న మానసికంగా కన్యగానే ఉండిపోతుంది. ఈ మారిన పరిస్థితులేమీ నీకు అర్థం కావు. నువ్వెప్పుడో 12 సంవత్సరాల వయసులో అభం శుభం తెలియని వయసులో చేసుకున్నట్టే నన్ను చేసుకోమంటావు. అక్కడే మనిద్దరికీ పేచీ వస్తుంది అంది మాధురి. జయమ్మ కూతురి వైపు విస్తుపోయినట్లుగా చూస్తుంది. ఈ పిల్ల నా కడుపున పుట్టిన మనిషేనా? మాట్లాడటంలో ఎంత ధైర్యం, ఎంత నిక్కచ్చితనం, ఎలా అబ్బినాయి! ఆవిడకు కోపం వచ్చింది. నువ్విలా మీనవేషాలు లెక్క పెడుతూ కూర్చుంటే రోజులు ఆగుతాయా? వాటి దారిని అవే పోతూనే ఉంటాయి. కనీసం మన ఆస్తి, మన మంచి చెడులు చూసేందుకైనా ఒక మగదిక్కు కావాలి కదా. నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు ఇవన్నీ చూస్తాడని గ్యారంటీ ఏంటమ్మా? ఏకు మేకై మన వెన్నులో గుచ్చుకోవచ్చుగా. బాగానే ఉన్నాయి వెధవ అనుమానాలు. నువ్వు పెళ్లి చేసుకో, మానే, అదంతా నీ ఇష్టం. కానీ మీ పెద్దనాన్నతో మాత్రం తగాదా పెట్టుకోకు. నేను చేయబోతున్న పనే అది. ఇన్నాళ్ళు నువ్వు పెద్దనాన్న అంటే భూతంలా అనుకొని భయపడ్డావు, నన్ను భయపెట్టావు. పెద్దనాన్న భూతం కాదు, దెయ్యం కాదు, మనందరిలాంటి మనిషేనమ్మా. ఇన్నాళ్ళు ఆయన ఎదుటివారి బలహీనలతో ఆడుకున్నాడు. ఇప్పుడు ఆయనకి ఆ గతే పట్టబోతుంది. జయమ్మ కూతురు ధైర్యానికి అబ్బురు పడ్డట్టుగా చూడసాగింది. మనం ఇప్పుడు మరి అంత అండల లేని వాళ్ళమేం కాదమ్మా. నా స్నేహితురాలు హేమ ఉందే, దాని భర్త సమర్థుడు. అవసరం అయితే భార్యాభర్తలిద్దరూ నా కోసం ప్రాణాలు ఇమ్మన్నా ఇస్తారు. వాళ్ళు అండ నాకున్నంత కాలం పెద్దనాన్న నన్నేం చేయలేడమ్మా అంది మాధురి. జయమ్మ బావగారిని రమ్మనమని కబురు చేయలేదు, ఫోన్ చేయలేదు. ఉత్తరం రాసి పని మనిషి చేతికి ఇచ్చి పంపింది. బావగారికి నమస్కారములు. మాధురి పసిపిల్ల, దాని మంకుపట్టు మీరు ఎరగనిది కాదు. అది అలా తయారయింది అంటే కేవలం నా పెంపకంలో లోపమేనని ఒప్పుకుంటున్నాను. అసలు విషయం ఏమిటి అంటే ఆ హేమా భర్త డబ్బు లేక దినం గడవక నానా అగచాట్లు పడుతున్నాడు. ఈ పిచ్చి మొహంది నేను ఆసరా చూపిస్తున్నాను రమ్మని తీసుకువచ్చి కడుతున్న స్కూల్ని గురించిన లెక్కలు చూసే భారం అప్పగించింది. వాళ్ళు దీన్ని ఎక్కేసి ఉన్న వాళ్ళని వెళ్ళగొట్టి మొత్తం కాంట్రాక్టే చేతికి తీసుకున్నారు. మీరు మొదటే ఆ విషయంలో మా చేత ఒక సంతకం తీసుకుంటే పోయేది. మాధురి ఒట్టి వెర్రిబాగుల్ది. తెల్లనివన్నీ పాలు అని నమ్మే మనిషి. మీరు స్వర్గంలో ఉన్న మీ తమ్ముడి ముఖం చూసైనా దాని అమాయకత్వం క్షమించమని మరీ వేడుకుంటున్నాను. ఇప్పటికేదో జరిగిపోయింది. మీరు పెద్ద మనసుతో ఇప్పటికి మాధురిని వదిలేయగలరు. ముందు ఇలాంటివేమీ జరగకుండా నేను జాగ్రత్త పడతాను. నాకీ ప్రపంచంలో మీరు తప్ప నా అనేవాళ్ళెవరూ లేరు. మా కుటుంబ విషయాలన్నీ మీ నెత్తిన రుద్ది మిమ్మల్ని చికాకు పరుస్తున్నందుకు మన్నించమని కోరుతున్నాను.
జయమ్మ. కూతురిని కంట్రోల్ చేయలేని ఆవిడ కాస్త మేధస్సుకి పదును పెట్టి ఫణిభూషణ్ రావుని శాంతపరిచేందుకు అలా ఉత్తరం రాసి ఉంటుంది. మరదలు వ్రాసిన ఈ విన్నపం చూడగానే అహంకారంతో మండి పడుతున్న ఫణిభూషణ్ రావు మనసు నిజంగానే కాస్త శాంతపడింది. జయమ్మ అన్నది నిజమే. ఈ రెండు కుటుంబాల మధ్య స్పర్ధ రాకూడదు. ఒకవేళ వచ్చినా మరో పురుగుకి కూడా తెలియకూడదు. మరదలు వేడుకోలుగా అర్థిస్తూ వ్రాసిన ఆ ఉత్తరం 1కి 10 సార్లు చదివిన ఆయన మాధురిని క్షమించటానికి నిశ్చయించుకున్నాడు. ఆ సాయంత్రం ఆయనే స్వయంగా వెళ్ళి మరదలు యోగక్షేమాలు అడిగి, నీ మాట ప్రకారమే చేస్తున్నానమ్మా, మాధురిని నేనేం మందలించదలుచుకోలేదు అన్నాడు. జయమ్మ ఈ మాట వినగానే ఎంతో సంతోషించింది. కానీ ఆ సంతోషం అట్టసేపు నిలవలేదు. ఆయన రేపు నేను మద్రాసు వెళ్ళాలి, సమయానికి అనుకున్న డబ్బు అందలేదు, బ్యాంక్లో నీ పేరు మీద ఉన్న 30,000 చెక్ వ్రాసి ఇవ్వమ్మా, నేను తిరిగి రాగానే ఇచ్చేస్తాను అంటున్నప్పుడు ప్రాణం ఎగిరిపోయినట్టే చూసింది. ఫిక్స్డ్ డిపాజిట్లో కొంత మొత్తం ఉన్న మాట నిజమే, కానీ అవి ఇంకా 6 నెలలకి గాని చేతికి రావు. మిగతాదంతా ఫణిభూషణ్ రావు వ్యాపారంలో షేర్స్ రూపంలోనే ఉంది. బ్యాంకులో ఉన్నది ఈ 30,000. ఇవి కూడా ఆ స్కూల్ పని పూర్తవటానికి కావాలి. అద్దె రూపంలో వచ్చినది ఇంటి ఖర్చులకి, మందులకి, డాక్టర్ల ఫీజులకి బొటాబొటిగా సరిపోతుంది. జయమ్మకి హఠాత్తుగా మెరుపు మెరిసినట్టయింది. బ్యాంకులో ఉన్న ఆ డబ్బంతా ఇలా తీసుకుంటే స్కూల్ కట్టించేందుకు చేతిలో కానీ ఉండదు. పని ఆగిపోతుంది. మాధురిని తన మాట ప్రకారం క్షమించాడట. కానీ ఎంత ఎత్తువేశాడు. మెడకి పడని తాడు కాళ్ళకి విసిరి బంధిస్తున్నాడు. అలాగే బేబీకి చెప్పి, ఇందులో దానికి చెప్పేదేముందమ్మా, మళ్ళీ ఇంకా రాద్ధాంతానిక, ఈరోజు ఇలా తీసుకుంటాను, ఎల్లుండి అలా ఇచ్చేస్తాను, నువ్వు ఇచ్చినట్టు నేను తీసుకున్నట్టు రెండో కంటవాడికి కూడా తెలియదు. జయమ్మ పాలిపోయిన ముఖంతో చూడసాగింది. ఫణిభూషణ్ రావు అనుకున్న పని చేసే మనిషి. ఆయన వెళ్ళేటప్పుడు 30,000 రూపాయలకి చెక్ తీసుకొని మరీ వెళ్ళాడు. మాధురి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి నర్స్ ఎదురు వచ్చి, మమ్మీకి గుండెల్లో నొప్పి వచ్చింది అని చెప్పింది. మాధురి వెంటనే తల్లి గదిలోకి పరిగెత్తింది. ఆవిడ వడిలిన తోటకూర కాడలా ఉంది. కూతురు వచ్చి దగ్గర కూర్చోగానే చెయ్యి తీసుకొని గుండెల మీద పెట్టుకొని, బేబీ, ఎప్పుడో కన్ను మూసేస్తాను, నీ పెళ్లి చూసే అదృష్టం నాకు లేదు అంటూ కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంది. అమ్మా, నువ్వు ఆ మాట అన్నావంటే నేనిప్పుడే అలా బయటికి వెళ్ళి బజార్లో కనిపించిన ఏ వ్యక్తినైనా పెళ్లి చేసుకొని వచ్చేస్తాను అంది. అది కాదమ్మా, నేను నిన్ను బలవంతం చేసి పెళ్లి చేయను. నువ్వెవరిని కావాలని చేసుకోవు. నా దురదృష్టం కాకపోతే ఈ ప్రపంచంలో ఇంతమంది మగపిల్లలున్నారు, నీకు ఒక్కడన్నా నచ్చలేదటే. మాధురి కళ్ళ ముందు అప్రయత్నంగా సైట్ మీద పనిచేస్తూ ఎండమూలంగా కందిన ముఖంతో నిలబడిన రమేష్ కదిలాడు. నాకు నచ్చిన మనిషి కనిపించేసరికి చాలా ఆలస్యం అయిపోయింది మమ్మీ అనుకుంది. ఈరోజు మధ్యాహ్నం పెదనాన్న వచ్చాడే బేబీ, నీరసంగా అంది జయమ్మ. అలాగా, నేను చెప్పలేదమ్మా, పెద్దాన్ని చూసి మనం అనవసరంగా భయపడుతున్నామంది. నిన్న అంత బెదిరించిన పెద్దనాన్న ఈరోజు ఆయనంతటా ఆయనే వచ్చాడన్న వార్త వినగానే మాధురికి చాలా గర్వంగా అనిపించింది. చక్రం బురదలో ఇరుక్కుపోయిన కారుని ఎవరైనా సాయం పట్టి పైకి లాగి ఒక్క నెట్టు నెడితే కదిలి వేగం పుంజుకున్నట్టుగా రమేష్ జీవితం మాధురి రాకతో దారిద్ర్యపు శృంఖాలులా తెంచుకొని స్తబ్దత వదిలించుకొని చలనం ప్రారంభమయ్యింది. ఫణిభూషణ్ రావు బ్యాంకులో ఉన్న డబ్బంతా తనకు తెలియకుండా తల్లి ద్వారా అప్పు రూపంలో మాయం చేశాడని తెలిసిన క్షణంలో మాధురి గంగ వెర్రులెక్కిన దానిలా ఇంటిన పడి అరిచింది. రేపు శనివారం, లేబర్కి డబ్బు ఇవ్వాలి, చేతిలో చిల్లి గవ్వ లేదు. మాధురి గాలి దుమారంగా హేమా దగ్గరికి వచ్చింది. సమయానికి రమేష్ కూడా ఇంట్లోనే ఉన్నాడు. మాధురి ఆవేశంతో ఊగిపోతూ
జరిగిందంతా చెప్పింది. చివరికి శోష వచ్చిన మనిషిలా కుర్చీలో కూలబడుతూ, రేపు లేబర్కి డబ్బు ఇవ్వలేని పక్షంలో నా కారు దేనికైనా గుద్దేసి హరి అనటం మంచిది అంది. హేమకి ఏం చెప్పటానికి పాలుపోలేదు. ఆగర్భ శ్రీమంతురాలైన మాధురికే డబ్బు సమస్య వస్తే ఇక తమలాంటి వాళ్ళ సంగతి చెప్పాలా? మీ భార్యాభర్తలిద్దరూ నాకు వెంటనే డబ్బు దొరికే ఉపాయం చెబుతారా? ఈ రాత్రికి స్లీపింగ్ పిల్స్ తినేయమంటారా నన్ను? చి ధీరా, ఏమిటా మాటలు? హేమ చప్పున మాధురి దగ్గరకు వచ్చి భుజం మీద చెయ్యి వేస్తూ వారింపుగా అంది. హేమ కళ్ళు రమేష్ని ఏదైనా మార్గం చూపించి స్నేహితురాలిని రక్షించమని అర్థింపుగా చూస్తున్నాయి. కానీ ఇప్పుడిప్పుడే ఈ అమ్మాయి మనస్తత్వం అర్థం చేసుకుంటున్న రమేష్ మాత్రం ఎలాంటి తొణుకు బెనుకు లేని స్వరంతో, మీ పేరు మీద ఏమైనా ఆస్తి ఉందా అన్నాడు. లేకేం, మేం ఉంటున్న ఇల్లు నా పేరు మీదనే ఉంది. కారు నాదే, నగలు నావే. చాలు చాలు, ఇల్లు ఉంది కదా, దాని మీద ఎవరైనా అప్పు ఇస్తారు, ఇప్పించగలను నేను. మీరు భయపడకండి. తర్వాత 10 నిమిషాలు తర్జన భర్జనలు జరిగినాయి. చివరికి మాధురి ఉంటున్న ఇల్లు తాకట్టు పెట్టి స్కూల్ పూర్తి చేయటానికి అవసరం అయిన మొత్తం డబ్బు అప్పుగా తీసేసుకోవటానికి నిర్ణయం అయ్యింది. మాధురి ముఖం ఉత్సాహంతో కలకలలాడింది. వెళ్ళటానికి లేస్తూ, థ్యాంక్ యూ, ఈరోజు నన్ను నిజంగా బ్రతికించారు మీ ఇద్దరు. ఈ రాత్రికి పెదనాన్న గో టు హెల్ అనుకుంటూ నేను హాయిగా నిశ్చింతగా నిద్రపోతాను అంది. ధీరా ఇంటికి వెళ్ళగానే మమ్మీకి చెప్పేసి ఆవిడ అంగీకారం కూడా తీసుకో అంటూ హేమ హెచ్చరించింది. మై గాడ్, మమ్మీకా? ధీరా కళ్ళు రెప్పపాటుగా వినండి అన్నట్టుగా రమేష్ ముఖం మీద నిలిచినాయి. ఆ వెంటనే ఫక్కుమని నవ్వి వెళ్ళిపోయింది. రమేష్ ఈ విషయంతో అసలే పడకుండా ఉన్న మాధురికి ఫణిభూషణ్ రావు గారికి బాగా చెడదు కదా అంది హేమ. చెడని మనకేం, ఇదంతా అటు తిరిగి ఇటు తిరిగి మన తల మీదకి వస్తే మనల్ని ఏం చేయగలడంటావు ఆయన? రమేష్ నిర్లక్ష్యంగా అన్నాడు. ఆయన పేరు ఎత్తితేనే చాలు అతని ముఖంలో తిరస్కారం కనిపిస్తుంది. హేమ రమేష్ దగ్గరగా వచ్చింది. ఏమో బాబు, ఆయన చాలా అసాధ్యుడని జగదాంబ అత్తయ్య ఎప్పుడూ చెబుతూ ఉండేది. ఇప్పుడేం చేయమంటావు నన్ను? రేపు నీ స్నేహితురాలికి నా వల్ల ఈ పనులేవి కావని చెప్పేయనా? ఊహుహు, వద్దు. మాధురికి నువ్వు సాయం చేసి తీరాల్సిందే కానీ ఫణిభూషణ్ రావు గారితో తగాదా మాత్రం పెట్టుకోకు. ఇది మరీ బాగుంది. నీళ్ళల్లోకి దిగిన తర్వాత లోతు గురించి ఆలోచిస్తే ఎలా? అందుకే ఈ గొడవలన్నీ ఉంటాయని తెలిసే మనకెందుకు హేమ అంటే కాదు, మాధురికి సహాయం చేయాల్సిందే అంటూ బలవంతం చేసి అన్నం తినడం మానేసి అలిగి నా చేత ఒప్పించావు. ఇప్పుడేమో ఇలా అంటున్నావు. నిష్ఠూరంగా గుర్తు చేశాడు. మన జాగ్రత్తలో మనం ఉంటే ఎవరు ఏమీ చేయలేరు. ఆ మాత్రం తెలుసు కదా. అయితే ఇక నిశ్చింతగా ఉండు మరి. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఆ అవాంతరాలన్నీ దాటుకొని మాధురి తలపెట్టినట్టుగా స్కూల్ అన్న తేదీ ప్రకారం తయారయ్యింది. రమేష్కి తెలిసిన మార్వాడి దగ్గర ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నాడు. మీ పెద్దనాన్న దగ్గర సాధ్యమైనంత త్వరలో డబ్బు తీసుకొని ఆ అప్పు త్వరగా తీర్చేయండి. ఆలస్యం అయిన కొద్దీ వడ్డీ పాపంలా పెరిగిపోతుంది అంటూ రమేష్ హెచ్చరించాడు. కావాలనే ఊరి నుంచి చాలా రోజులు ఆలస్యంగా వచ్చిన ఫణిభూషణ్ రావు గారికి స్కూల్ ఓపెన్ చేస్తున్న ఆహ్వాన పత్రిక టేబుల్ మీద చూడగానే కళ్ళు తిరిగినంత పనయింది. ఆయన వెంటనే మరదలి దగ్గరికి వచ్చి డబ్బు ఎక్కడిది అని అడిగాడు. తల్లిని మందలిస్తూ అక్కడే ఉన్న మాధురి, అప్పు తీసుకున్నాం పెదనాన్న, నాన్న పేరిట కట్టిస్తున్న స్కూలియే, నువ్వు శంకుస్థాపన చేసావు. ఆగిపోతే అందరూ మనల్ని చూసి నవ్వరు, అందుకని అప్పు తీసుకున్నాం. వడ్డీ కాస్త ఎక్కువే అనుకో, అయినా ఏం చేస్తాం. నువ్వెంత త్వరగా మా డబ్బు తిరిగి ఇస్తే అంత త్వరగా అప్పు తీరుతుంది అంది. ఇల్లు తాకట్టు పెట్టి అప్పు తెచ్చారన్న వార్త విని ఆయన లోపల మరింత మండిపడ్డాడు.
ఇన్నాళ్ళకి ఆయనకి తెలియకుండా, ఆయనని సంప్రదించకుండా ఆ ఇంట్లో ఒక పని జరిగింది. మాధురికి ఈ ధైర్యం రావటానికి కారణం ఎవరో ఆయన ఊహించలేనంత వెర్రివాడేం కాదు. ఆ వ్యక్తి కొడుకు ఆనందం కొల్లగొట్టినప్పుడు కూడా ఆయనింత బాధపడలేదు. మాధురికి అండగా నిలిచి వాళ్ళని తనకి ఎదురు తిరిగేటట్టు ప్రోత్సహించటం ఈశాన్మాత్రం కూడా సహించలేకుండా ఉన్నాడు. కుర్ర వెధవ లనే వాళ్ళని ఆయన చాలామందిని చూశాడు. వాళ్ళ అంతు తేల్చి సోదిలోకి రాకుండా చేయటం ఆయనకి లెక్కలో పని కాదు. తెలివైన వాడు చెయ్యాల్సిన పని చెట్టు కొమ్మలు విరచటం కాదు, వేళ్ళు నరకాలి. అందుకే ఆయన ఎలాంటి ఆవేశం కనపరచకుండా చాలా మంచిదమ్మా, చాలా సంతోషం అని లేచి వచ్చేశాడు. స్కూల్ ఓపెనింగ్ రోజున మాధురి చేసిన ఆర్భాటం అంతా ఇంతా కాదు. తెలిసిన వాళ్ళందరినీ పిలిచింది. అందరూ వచ్చారు. రాని మనిషి ఒక్క రమేష్ మాత్రమే. మాధురి ఎంత బలవంతం చేసినా అతను వినలేదు. మీరు అనుకున్న ప్రకారం స్కూల్ పూర్తయింది. నాకు తోచిన సహాయం చేశాను. ఇక నా డ్యూటీ అయిపోయింది. నన్ను బలవంతం చేయకండి అన్నాడతను. హేమ వస్తానంటే తీసుకువెళ్ళండి అన్నాడు. కానీ రమేష్ రానని అనటంతో హేమ కూడా బయలుదేరలేదు. 2 రోజుల తరువాత ఒకనాడు మాధురి ఉదయమే వచ్చింది. హేమ తలంటుకుంటుంది. రమేష్ మాధురిని కూర్చోమని బయటికి వెళ్ళిపోవటానికి చెప్పులు వేసుకుంటున్నాడు. మాధురి బ్యాగ్లో నుంచి లావుగా ఉన్న ఒక కవరు తీసి రమేష్కి అందిస్తూ, ఇదిగో లేట్ అయిపోయింది, సారీ, ఏం అనుకోవద్దు అంది. ఏమిటది? నుదురు చిట్లిస్తూ అడిగాడు. మీ ఫీజ్ స్కూల్ కట్టించటానికి పడిన శ్రమకి ప్రతిఫలం నేనెప్పుడు కోరలేదే. మీరు కోరకపోయినా ఇవ్వాల్సిన బాధ్యత నాకుందిగా. సరే అయితే అదేదో మీరు హేమ తేల్చుకోండి, నాకు తెలియదు అని అతను బయటికి వెళ్ళిపోయాడు. మాధురికి అతని ధోరణి విచిత్రంగా కనిపించింది. స్కూల్ కట్టించేటప్పుడు ఆ సాధక బాధకులు చూడటంలో, మాధురిని సంప్రదించటంలో, లెక్కలు చూడటంలో, సలహాలు ఇవ్వటంలో అతను ఎంతో ఆత్మీయంగా అనిపించాడు. పరిచయం బాగా పెరిగినట్టే అనిపించింది. కానీ ఈరోజు ఈ ఉదయం అతను మాట్లాడే ధోరణి చూస్తే అతను ఇతనేనా అనిపిస్తుంది. మాధురి హేమకి డబ్బు ఇచ్చింది. హేమ చాలా మొహమాట పడింది. మన మధ్య డబ్బు ప్రసక్తి ఏమిటి ధీరా? నువ్వు సాయం కావాలన్నావు, రమేష్ చేశాడు, అంతే అంది. మీ భార్యాభర్తలు ఇద్దరూ నా గురించి ఏమనుకుంటారసలు? మీ ఆయన చేత రాత్రనక పగలనక చాకిరి చేయించి ఇది స్నేహంలే అని ఊరుకోమంటావా? నన్ను అసలు పొరపాటంతా నాదే. ముందరే ఈ డబ్బు విషయం మాట్లాడేసి ఉంటే పోయేది. హేమ, మన స్నేహానికి దీనికి కలలో కూడా లంకె పెట్టవద్దు. ఈ రెండింటికి సంబంధం లేదు. ఈ డబ్బులు తీసుకోనంటే నేనసలే మీ ఇంటికే రాను. హేమ చప్పున మాధురు నోరు మూసింది. ఈ కాస్త విషయానికి అంతలేసి మాటలు ఎందుకు ధీరా? నువ్వు గట్టిగా తీసుకోమంటే నేను కాదనను. కానీ రమేష్కి నీకు ఈ పని చేసి పెట్టింది కేవలం కృతజ్ఞతతో, నీ మీద నాకుండే స్నేహభావంతో అని మర్చిపోకు. నువ్వా రోజున మాకు చేసిన సహాయానికి మేమెంత చేసినా నీ రుణం తీరదు. ఆ రుణం అట్లా విడిగా ఉంచబోయ్ ఆప్తురాలా. ఇంకెప్పుడైనా వడ్డీతో సహా వసూలు చేస్తానని హామీ ఇస్తున్నాగా. ప్రస్తుతానికి ఈ లెక్క తేల్చేయి. నన్ను మీరు చాలా అవసరంలో ఆదుకున్నారు. రమేష్ అండగనక లేనట్టయితే ఈ జన్మలో ఆ స్కూల్ పూర్తవటం నేను చూసి ఉండేదాన్ని కాదు. ఈ డబ్బు అతనికి మీ ఆయనగా భావించి ఇవ్వటం లేదు, ఒక కాంట్రాక్టర్గా అనుకొని ఇస్తున్నాను. ఈ ప్రసంగం ఇంతటితో అయిపోయింది, ఇక మాట్లాడకు అంది. హేమ నిజంగానే ఏం మాట్లాడలేకపోయింది. మాధురి వెళ్ళిన తర్వాత హేమ కవర్ తీసి చూసింది. ఆ డబ్బు చూడగానే హేమ గుండెల మీద నుంచి కొండంత బరువు దింపినట్లయింది. దానితో ప్రస్తుతం ఉన్న అప్పు తీరిపోగా జాగ్రత్తగా వాడుకుంటే కనీసం 6 నెలలు ఇబ్బంది పడనవసరం లేదు. ఆ క్షణంలో హేమ మనసు మాధురి పట్ల మరింత కృతజ్ఞతతో, ఆత్మీయతతో, స్నేహభావంతో అర్థమైపోయింది. తన ప్రార్థనలు
ఆలంకించినట్లుగా భగవంతుడు మాధురి రూపంలో ఇలా ఆదుకున్నట్టుగా అనిపించసాగింది. ఆ మధ్యాహ్నం అంతా సుందరం ఇంట్లో ఉండటంతో తర్వాత రమేష్ ఎక్కడికో వెళ్ళటంతో హేమకి వెంటనే ఈ విషయం అతనికి చెప్పే అవకాశం చిక్కలేదు. మాధురి మొదట రమేష్కే డబ్బు ఇవ్వబోయిందన్న సంగతి కూడా హేమకి తెలియదు. ఆ రాత్రి పడుకోబోయే ముందు మాధురి ఇచ్చిన కవర్ తెచ్చి, ఇదిగో ఉదయం ధీరా డబ్బు ఇచ్చి వెళ్ళింది అంది. రమేష్ వెంటనే ఏం మాట్లాడలేదు. ఆ కవర్ చూడగానే అతని కళ్ళల్లో ఆగ్రహం తొంగి చూసింది. వద్దని ఎంత చెప్పినా వినలేదు. పైనుంచి తీసుకోనంటే ఇక మన ఇంటికే రానంది. సంజాయిషి ఇస్తున్నట్టుగా చెప్పింది హేమ. ఆ బెదిరింపుకి నువ్వు లొంగిపోయావన్నమాట, అవునా? కాదు. ఒక విధంగా చూస్తే ఈ డబ్బు తీసుకోవడం నాకేం అన్యాయంగా అనిపించటం లేదు. ఈ నెల రోజులు నువ్వెంత కష్టపడ్డావు. వేళకి భోజనం, స్నానం లేకుండా. అవన్నీ ఇప్పుడు అనవసరం. నీకు డబ్బు తీసుకోవాలని ఉంటే తీసుకో. నేనేం సంజాయిషీలు అడగటం లేదు. నీకిష్టం లేదంటే తీసుకోను. చెప్పానుగా, ఈ విషయంలో నా ఇష్ట అయిష్టాల ప్రసక్తే వద్దు. నీ స్నేహితురాలకి సహాయం చేయమని నువ్వు కోరావు, నేను చేశాను. ఆ తర్వాత నాకే సంబంధం లేదు. అయితే నేను తీసుకోవచ్చుగా. ముందే చెప్పాను నాకేం సంబంధం లేదని. అది కాదు రమేష్, మనకి ఇబ్బందిగా లేకపోతే నేను కూడా తీసుకునేదాన్ని కాదు. గుండెల మీద కుంపటిలా ఆ అప్పు వడ్డీ గుర్తుకొస్తుంటే చాలా పొరబడుతున్నావు. ఆ అప్పు ఈ డబ్బుతో తీరదు. అంటే ఈ డబ్బు తీసుకోవడం నీకిష్టం లేదన్న మాటేగా. ఆ అప్పు తీర్చకపోతే ఇది నాకెందుకు? నేనసలు తీసుకోను. హేమ హఠం చేస్తున్నట్టుగా అంది. నీ ఇష్టం అన్నానుగా, శాంతంగా అన్నాడతను. రమేష్ అన్న మాట నిలబెట్టుకున్నాడు. హేమ ఆశించినట్టుగా కొద్ది రోజుల తర్వాత కూడా ఆ అప్పు ఈ డబ్బుతో తీర్చనివ్వలేదు. ఇంతటితో ఈ భాగం పూర్తయింది. తరువాయి భాగంలో కలుసుకుందాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.